నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోడీని మూడోసారి ప్రధానిని చేయాలి. పెద్దపల్లి బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు. ప్లకార్డులతో రైల్వే నిర్వాసితుల నిరసన. న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్. రాజనాలయంలో పెరిగిన రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. వెల్కమ్ బ్యాక్. నరేంద్ర మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాత్స శ్రీనివాసును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతి తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోదీ హయాంలో దేశం అన్ని రంగాలు దూసుకుపోతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్ధరించినట్లు తెలిపారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి ఎంపీగా గోమాత్స శ్రీనివాసును గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామరెడ్డి, జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ये कांग्रेस पार्टी की नीयत बुरी है। ये कांग्रेस पार्टी आपको आगे बढ़ते हुए नहीं देखना चाहती। प्रधानमंत्री मोदी जी ने 4 दिन पहले कहा है, कांग्रेस पार्टी लिखित रूप में बताए कि वह कभी भी एससी, एसटी और ओबीसी के रिजर्वेशन से छेड़छाड़ नहीं करेगी। आज दिन तक जवाब नहीं दे सकी कांग्रेस पार्टी। బీజేపీ పార్టీపై ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటున్నారని, బీజేపీ ఓడిపోయినా దేవుడికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయామని చాలా మంది బాధపడుతున్నట్టు ఆయన తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థితో తమకు పోటీ లేదని, ఎవరూ గుర్తుపట్టలేని డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఓడిపోయినా దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. సిరిసిల్లకు ఒక్క పనైనా చేయని బండి సంజయ్కి ఓటు వేద్దామా అని ఆయన ప్రశ్నించారు. మోడీ, రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టారని ఆయన ఆరోపించారు. పనులు చేయని వారికి మనం ఓటేందుకు వెయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఇవాళ మీరు ఎందుకు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ, సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా, ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా. సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా 70-80% చేసుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ను తెచ్చుకున్నాం, ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం. జిల్లా అధికారులందరి కోసం, మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం, నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మొత్తం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో ఇంటింటికి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఉపాధి కూలీల మద్దతు కోరారు. వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, మర్రిపల్లి మాజీ సర్పంచ్ కటక మల్లేశం పాల్గొన్నారు. ఒక ఇంటి యజమానికి ఉన్నంత బాధ్యత
పిల్లలకు ఉంటుందా? కేటీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. వేములవాడలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం వినోద్ కుమార్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన కృషి ఫలితంగానే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా, రైల్వే లైన్లు తదితర ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వినోద్ కుమార్కు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంట అజయ్ పటేల్, కాల్వ మధుబాబు, గడ్డి మల్లేష్ యాదవ్, లింగం రాజేష్, ఊరిడి బాపిరెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ లో కొట్లాడి తీసుకొచ్చేటో సత్తా ఉన్నటువంటి నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అంటా ఉన్నాం. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ప్రజల పక్షాన ఉండి పోరాడేటువంటి నాయకుడు కావాలా, మన ఇంటి దగ్గర ఉండి ఇలా గెలిచిన తర్వాత హైదరాబాద్, సింగపూర్ పోయే నాయకుడు కావాలా, ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఎందుకోసం ఇలా బోయినపల్లి వినోద్ కుమార్ ఎంచుకున్నామంటే ఇలా 7 నియోజకవర్గాలు ఇలా డెవలప్మెంట్ కోసం ఇలా కొట్లాడేటువంటి నాయకుడు. ఇలా అన్ని సమస్యలు కూడా ఆయనకు తెలుసు. సుదీర్ఘ కాలము కూడా ప్రజల పక్షాన ఆలోచించేటువంటి ఒక మేధావి శక్తి ఉన్నటువంటి నాయకుడే బోయినపల్లి వినోద్ కుమార్ అని చెప్పేసి అందరం తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఎందుకోసం అంటే ఇలా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు ఇలా ఒక్కసారి ఓటు వేస్తే 5 సంవత్సరాలు మనం ఇలా బాధపడి వస్తుంది. అందుకోసమే ఇలా అదే ఓటు మరే కారు గుర్తు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి వేస్తే 5 సంవత్సరాలు ఇలా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దత్తసాయి గార్డెన్స్ లో బీఆర్ఎస్ మండల బూత్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పాల్గొన్నారు. యువకులు కోపం ఉన్నారు. మనకి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తప్పకుండా అనుకూలంగా ఉన్నాయి. మీరు కొద్దిగా ఈ 5-6 రోజులు మీరందరూ కూడా ఐకమత్యంతో, సమన్వయంతో, వేషజాలకు పోకుండా, ఎవరి పెత్తనమని ఇంకోరు బాధపడకుండా కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ 22 ఎండలో ఎంతకంటే ఎక్కువ మిమ్మల్ని కోసం ఉంచుకోను. ఎందుకంటే మీ గుడికి పోస్తుంది. ఇది ఒకటే, మే 13 తారీఖు నాడు మన వినోద్ కుమార్ గారి కారు గుర్తు 3వ నెంబర్ మీద ఉంది. ఎక్కడుంది? 3వ నెంబర్ మీద కారు గుర్తుంది. దయచేసి 3వ నెంబర్ మీద కారు గుర్తు ఓటేసి గెలిపించి తప్పకుండా మీరందరూ కూడా వినోదలను పెద్ద మెజారిటీతో ఆశీర్వదించాలని కోరుకుంటూ దయచేసి పోలీస్ స్టేషన్ పోవాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే అన్ని పేర్లు లేవాలి. కారు గుర్తుకే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, నారాయణరావుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎంపీపీ బాలాజీరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు కూడా వచ్చారు. మాకేం కడుపు నొప్పి కాదు, కాలు నొప్పి కాదు. ఆయన ఏదైతే ఇందాక చెప్పిండో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే చేసినా అవే ఇవని అడుగుతున్నారు. వేరే ఏం లేదు. నువ్వు ఏ చెప్పుకున్నావు కదే, దానికి వాయిదాలు వద్దు. మళ్ళా ఆగస్టు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రావు, సతీష్, లక్ష్మణ్, శ్రీనివాస్, లచ్చయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారు గుర్తుకే జై తెలంగాణ. కొప్పులీశ్వర్ గారి నాయకత్వం జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. గత ఎమ్మెల్యే తన అనుచరులు ఇసుక, మట్టి మాఫియాతో సంపదను దోచుకున్నారని ఆరోపించారు. తాలు తప్ప పేరిట రైతులను నిలువునా ముంచారని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన దగ్గరికి వచ్చి ఓటడిగే హక్కు లేని వారికి ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది, మీ సంక్షేమాలు చూస్తుంది. ఈ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఇలా NTPC 3 ప్లాన్లు చేస్తాం. ఇది నా మాట. నా పక్షాన మన పక్షాన ఇలా పార్లమెంట్ లో నేను అసెంబ్లీలో మాట్లాడినట్టుగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పార్లమెంట్ లో మాట్లాడతాడు, మన గురించి పోరాటం చేస్తాడు. ఈయన గెలిచిండు కానీ భారీ మెజార్టీ ఇచ్చే కార్యక్రమానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్తా ఉన్నా. ఇలా సమయం మించిపోతా ఉంది. మీరు ఎండలో సమయం ఉన్నా కూడా ఇంతసేపు ఉన్నందుకు మీ ప్రేమ, మీ అభిమానం, మీ యొక్క. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి పనులు నిర్వహిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, నల్ల కొండలరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వీనవంక మండల కేంద్రంలో బస చేసినప్పుడు అర్ధరాత్రి అయిందని, ఆ సమయంలో ఆయనకు ధాన్యపు నిల్వలు ఎక్కడ కనబడ్డాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారణంగానే పార్టీకి మనుగడ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళా రాజ్యం నాదేస్తుందని పగటి కళలు కట్టున్నాం. రాత్రి అయినా మందో గిందో లేకుంటే అయినా నీళ్ళు మంచినీళ్ళు అయినా ఇవనాక నీళ్ళు గడియలే నీకు అది ఏదేదో మాట్లాడుతున్నావు పగటిలు. నీ ఫోటోలు తెప్పించని చెప్పి వచ్చిన 1000-2000 మంది 20,000 మంది వస్తుందని చెప్పి పక్కతో పట్టించి ఇప్పటికీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కులేదు ఇక్కడ. ఎందుకంటే నిన్ను పట్టబడ ముంచిందే వినోద్రావు. బీఆర్ఎస్ పార్టీని పెట్టించి ఢిల్లీ దాకా తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తానని చెప్పి కర్ణాటక ఇటు మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ని అంతా డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయనే ఎవరు వినోద్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్యాల గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్యే హరీష్ రావు తన అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్నాడని విమర్శించారు. తాను 4 సార్లు ఓడినా జనం మధ్యలో ఉన్నానని, వాళ్ల పార్టీ అభ్యర్థిలాగా విదేశాలకు పారిపోలేదన్నారు. గతంలో మంత్రి హోదాలో వచ్చి నువ్వు ప్రారంభించిన కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు. కలికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాలువలకు శంకుస్థాపన చేసి తట్టెడు మట్టి కూడా తీయకుండా దసరాకు నీళ్లిస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. మీలాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్పి మోసం చేయలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు అయినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే తాము ఓట్లు అడగడం మానేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, మల్లారెడ్డి, పద్మ, భీమరాజ్ పాల్గొన్నారు. ఈరోజు హరీష్ రావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఆడి ఆగిన ప్రజలర్థమయ్యే 4.5 సంవత్సరాల క్రితం పక్కన పెట్టే సందర్భం ఈరోజు కారు పని అయిపోయింది. నేనంటే ఈ మాట కేటీఆరే కారు ఖరాబ్ అయింది, చెట్టు పోయింది అన్నాడు అని అనలేదా? మరి ఆ కారు రోడ్డు ఎక్కుతా తల్లి. పాత మోడల్ అంబాసిడర్ కార్ మెకానిక్లు అంటున్నట, సార్ ఈ కారు మోడల్ పరికరాలు దొరుకుతలేవు, ఈ కారు అంబాసిడర్ మీరు రోడ్ ఎక్కువ కష్టమే అంటే ఇక కేసీఆర్ బయలుదేరిండు బస్సు యాత్రని. 10 ఏళ్ళ బయలుదేరిండు అమ్మ. 10 ఏళ్ళ ప్రజలు గుర్తుకొచ్చిర్రా? ఈరోజు మీరు దయచేసి గమనించాలి. అబద్ధాలు హరీష్ రావు ఏ విధంగా అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పరిపాలించి ప్రజలు పట్టించుకోకుంటే. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో సిపిఎం నాయకులు ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిపిఎం, కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు యాకయ్య, ముత్యంరావు, జ్యోతి, అశోక్, మంద రాజేందర్ పాల్గొన్నారు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి 13న జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని 100% ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా స్వాగతిస్తూ ఉన్నా. మీ ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు చేసేటువంటి మద్దతుని మీరు
చేసేటువంటి ఈ ప్రచారంతో గడ్డం వంశీ గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ పెద్దలు కూడా ఇప్పటికే మీద మాట్లాడారు. ఎక్కడెక్కడ తమ్మినేని వీరభద్రం గారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ సిపిఎం నాయకులు ముందుండి పనిచేస్తూ ఉన్నారు. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ అంటేనే ఒక నిబద్ధత పార్టీ, మరి పోరాటాల పార్టీ. ఎక్కడ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి కూనారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఉపాధి కూలీల వద్ద ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజవేని సదయ్య, నాయకులు ఆరెల్లి రమేష్, డొంకెన ముకలి, తుల మనోహర్ రావు, మాదాసి సతీష్, పులి ఇంద్రకరణ్ రెడ్డి, శివ రామకృష్ణ, అల్లం దేవేందర్, సాధనవీన కొమ్రయ్య, జంగ రమణారెడ్డి, సబ్బని రాజమల్లు, బంగారు రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అకౌంట్లో 15 లక్షలు కాదు కదా, 15 పైసలు. మీ అప్పున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్యాస్ సబ్సిడీ కూడా ఇప్పున్నటువంటి బీజేపీ ఎత్తుకపోయింది. అందుకే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కేంద్రంలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద మహిళలందరికీ సంవత్సరానికి ₹1,00,000 వేసేటువంటి పాటు ఆరోగ్య బీమా కింద ఇవాళ మనం 5 నుండి 10 లక్షలు పెంచాం. మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల ఆరోగ్య బీమా. అదేవిధంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చెప్పింది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. కానీ ఇయ్యలే. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు, కనీసం 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యలే. మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశ యువతులకు సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు. ఇవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే. వేములవాడ మున్సిపల్లోని 16, 17వ వార్డుల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కొమ్రయ్య, వంగల శ్రీను, మల్లేశం, తోట లహరి, చందు, తోట రాజు, అరుణ్ తేజ, చారి, మహేష్ పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఇంతకు ముందు చేసిన బండి సంజయ్ కానీ, వినోద్ కుమార్ కానీ మన వేములవాడకు 5 పైసల జిల్లా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మన విజయార్ రాజేందర్ గారిని గెలిపిస్తే ఆది శ్రీనాథంలో విజయార్ రాజేంద్రరావు గారు కలిసి వేములవాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిస్తారని. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రొండె రాజు, గ్రామశాఖ అధ్యక్షులు సల్లా సురేష్, నాయకులు అచ్చ వినోద్, గోపు వంశీకృష్ణ పాల్గొన్నారు. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్వాసితులు నిరసనకు దిగారు. వేములవాడలోని మున్నూరు కాపు నిత్యాన సత్రం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి వారు మాట్లాడారు. రాజన్న ఆలయానికి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం 178 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర నిర్ణయించి ఇవ్వాలని కోరారు. నామమాత్రంగా ఎకరానికి 34 లక్షల రూపాయలు ఇస్తే తాము నష్టపోతామని వాపోయారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం జరిగేలా చూడాలని నిర్వాసితులు కోరారు. మన రాజరాజేశ్వర స్వామి దేవాలయము డెవలప్ చేయాలి యాదాద్రిలాగా అనుకొని మరి ఇక్కడ ఉన్న మన రైతుల భూములన్నీ తీసుకొని మరి వారందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. మరి కొంతమందికి అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే, కొంతమందికి ఇచ్చి చేతులు దులిపేసుకొని ఏదైతే ఒక అలైన్మెంట్ ఒక 6 కిలోమీటర్లు మార్చమంటే మార్చకుండా ఏదైతే దగ్గరనే మన కట్ట పక్కపంటే చెరువు కట్ట పక్కపంటే బస్ స్టాండ్ మరి రైల్వే స్టేషన్ రావాలని మరి ఉన్న భూములు ఇక్కడ అందరి భూములు తీసుకొని మరి అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఇప్పుడు ఈరోజు మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 8వ తారీఖు ఇక్కడికి రావడం జరుగుతుంది.
మరి వారికి ముఖ్యంగా మేమందరం కూడా రైల్వే బాధితులందరం కూడా విన్నవించుకునేది ఏంటంటే మరి ఏదైతే మీరు అక్కడ కాశీలో డెవలప్ చేశారు వారణాసిలో మరి ఈరోజు ఈ దక్షిణ కాశీని కూడా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలని మీరు దర్శనార్థం వస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ మాకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసి శీఘ్ర దర్శనం అమలు చేశారు. దీంతో క్యూ లైన్లు వేగంగా సాగి భక్తులు త్వరితగతిన స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. కళాభవన్లో స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం ఉందని, బండి సంజయ్ స్ఫూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేశారని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శనీయమని, ఆయన స్ఫూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టారని చెప్పారు. బండి సంజయ్ కు కరీంనగర్ ప్రజలు చారిత్రాత్మక విజయం అందిస్తారని నమ్మకం తమకుందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ఓట్లు దండుకొని గద్దెనెక్కాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. In English, the translation is, we did not want a devil, but instead a Buddha came. So we did not want a TRS. our Tamilnadu dharma kosam, desha kosam, nityam nirantaram poranam chestu, పూర్తి త్యాగంగా కలిసినటువంటి గొప్ప వ్యక్తి అన్నమలై గారు. నిరంతరం పాదయాత్ర. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన, నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడే పాదయాత్ర నుంచి ప్రస్తావించిన మీటింగ్ ఇప్పుడు లేదు. తమిళనాడు పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని జాతీయ కోఆర్డినేటర్ మందారపు బాలయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బహుజన రాజ్యం వస్తేనే దేశం బాగుపడుతుంది అన్నారు. పార్టీ అభ్యర్థి ఇరుకిళ్ల రాజనరసేను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఇన్ఛార్జి క్యాదశ రవీందర్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి వరికిల్ల మల్లేష్, నియోజకవర్గ ఇన్ఛార్జి సిపెల్లి కొమరయ్య, మంథని ఇన్ఛార్జి రవికుమార్, పెద్దపల్లి ఇన్ఛార్జి బొంకూరి దుర్గయ్య పాల్గొన్నారు. భవిష్యత్తులో బీసీలకు రాజకీయ వాటా కావాలంటే బహుజన సమాజ్ పార్టీ కావాలి, ముస్లింలకు రాజకీయ వాటా కావాలంటే బహుజన సమాజ్ పార్టీ కావాలి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే బహుజన సమాజ్ పార్టీ గెలవాలి. ఎందుకంటే మెజార్టీ ప్రజల పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీని ఎంతకాలం ప్రజల ఆశీర్వదించరో అంతకాలం ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన అంశాన్ని నేను ప్రజలకు ప్రధానంగా పెట్టదలుచుకున్నాను. అందులో భాగమైన ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్య కానివ్వండి, అట్లాగే డ్యామ్లకు సంబంధించిన విషయాలు కానీ, ఉపాధికి సంబంధించిన విషయాలు, ఏ అంశాలైనా సరే ప్రతిపక్షం పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ సుభాష్ నగర్ చౌరస్తా, అమర్నగర్, మజీద్ చౌరస్తా మీదుగా జెండా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ గంగయ్య ఓటర్లకు పలు సూచనలు చేశారు. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన విలువైన హక్కు అని చెప్పారు. దీంతో ఎన్నికల్లో మనకిష్టమైన అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, తహసీల్దార్ రాజ్ కుమార్, పెద్దపల్లి 2వ ఎస్ఐ మల్లేశం, మున్సిపల్ ఏఈ సతీష్ తో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మనకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మే 13న ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విలువైన ఓటును వేసి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని నా యొక్క వినవి. తప్పకుండా మీరందరూ కూడా ఓటుకు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవగాహన కల్పించడానికి గాను
ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బంది సహాయంతో ఈ స్వీప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీ అందరి లోపల మరొకసారి మీ యొక్క ఓటు హక్కు వినియోగించడం గురించి అవగాహన పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనకు పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి పోలింగ్ లోపల ఓటరు యొక్క టర్నౌట్ తక్కువగా ఉంది కాబట్టి పట్టణంలోని ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క అమూల్యమైన ఓటుని మే 13 జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు ఓట్లలో పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఓటింగ్ వేసుకోవడానికి సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది 1 గంట సేపు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి 100% ఓటింగ్ జరిగేటట్టు పెద్దపల్లి మన సెగ్మెంట్లో జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెట్టి సంపత్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నివేదికలు చదివి వినిపించగా ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల పట్ల వారిని నిలదీశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లి త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్లాలన్నారు. పని స్థలాల్లో కూలీలకు నీడ, తాగునీరు తదితర వసతులు కల్పించాలని సూచించారు. వచ్చే వానాకాలంలో హరితహారం కోసం నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఏరియా కావచ్చు, ఎంపీఓ కావచ్చు, మీకున్న గ్రామంలో ఉన్న స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అందుబాటులో ఉండి త్రాగునీరు ఇబ్బంది కలగకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ భవనం నుంచి ఎవరైనా నీళ్ళు ఇచ్చినా కూడా దాన్ని కిరాయి తీసుకొని గ్రామానికి అందివ్వడానికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పినట్లయితే తక్షణమే నీటి ఎద్దడి కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి సూచించడం జరిగినది. అలాగే రేపు ఈ సమ్మర్ తర్వాత వర్షాకాల సీజన్లో జూన్ జూలైలో మనకు వర్షాకాలం వస్తుంది కనుక అప్పటికి మన రైతులకు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులాల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముందుగా బస్టాండు ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వివిధ కుల సంఘాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కులగణన బిల్లు పొందుపరచడం పట్ల యావత్తు బహుజన సమాజం హర్షం వెలుబుచ్చుతుందన్నారు. ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం కుల గణనతో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి బహుజన బిడ్డ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్, నేత మహిళా అధ్యక్షురాలు ముంజా శిరీష, నాయకులు బుర్రా శ్రీనివాస్, బీసీ సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఓనర్ కూడా ఎత్తుండు. కానీ ఇందిరాగాంధీ తర్వాత ఏది చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ తర్వాత ఎక్కాలంటే ప్రధానమంత్రి పీఠం మీద రాహుల్ గాంధీ ఎక్కపోనా, సోనియా గాంధీ ఊకోపోనా? ఇవాళ మహామేధావైనటువంటి ఒక మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు మనవాడే వీర నివాళాది యొక్క దేశానికి ప్రధానమంత్రి చేసి రాజ్యాన్ని ఏలేదు అని చెప్పి వాళ్ళకు ఉండబోయేటువంటి ఒక సీట్లను ఇవాళ మన భారతదేశ పౌరులైనటువంటి మేధావులకు ఇచ్చింది. జాగో తెలంగాణ ఓటర్ల చైతన్య యాత్ర కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కన్వీనర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాల్సి ఉండేదని అనే విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. పేదల కోసమే మెరుగైన విద్య, వైద్యాన్ని అందించాలన్నారు. వ్యవసాయ రంగం, రైతుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఈ మధ్యన ఈ యువతకి సృష్టించి ఉండాల్సింది ఉండే. మరి నిజానికి ఆ రకంగా సృష్టించి ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు మీ జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి 3 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఎక్కడన్నా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలు కనబడుతున్నాయా?
అంటే మనకి ఎక్కడ కనబడవు, మీ ఇంత కనబడవు, మీ చుట్టాలలో కనబడవు, మీ గ్రామంలో మీ బస్సులో కనబడవు, మీ మండలంలో కనబడవు, మీ జిల్లాలో కనబడవు, తెలంగాణ మొత్తం ఎక్కడా కనబడవు. మరి ఆయన ఏమంటాడు, ఉద్యోగాలు మూసేలేదు, దగాపడ్డ మొత్తాన్ని ఆయన కట్టేటువంటి ఇస్తున్నాడు. అంటే దొంగనే దొంగ అన్నట్టు ఉంది. చాలా క్లియర్గా ఆయనకు బాధ్యత ఉండదండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.